Hi viewers, welcome to Triple K English channel. This is Kiran Kumar. We are at day 5. Under day 5, we are going to learn kinds of clauses and kinds of phrases. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా మనం 5వ రోజులోకి ఎంటర్ కావడం జరిగింది. ఈ 5th డే సెషన్లో మనము క్లాజెస్ మరియు ఫ్రేజెస్ యొక్క రకాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. I request you everyone to subscribe my channel. నాకు స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ని వీక్షిస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇక మరి మన లెసన్లోకి వచ్చేద్దాం. కైండ్స్ ఆఫ్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ అబౌట్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. You know, we have been starting from the basic level. మనము ఇంగ్లీష్ గ్రామర్లో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి నేర్చుకోవటం అనేది జరుగుతుందని నేను గతంలోనే మీకు చెప్పటం జరిగింది. ఈ బేసిక్స్ మనకి ఎంత బాగా నేర్చుకుంటే మిగిలిన టాపిక్స్ని మనం అంత క్షుణ్ణంగా నేర్చుకోగలం. కైండ్స్ ఆఫ్ క్లాజెస్ అండ్ ఫ్రేజెస్. క్లాస్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి చూద్దాం. క్లాజ్. సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఎ క్లాస్. వాట్ ఈస్ ఎ క్లాస్? సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఎ క్లాస్. ఒక వాక్యంలో ఉన్న కొన్ని పదాల సముదాయాన్ని క్లాజ్ అని చెప్పటం జరుగుతుంది. లుక్ అట్ ది ఎగ్జాంపుల్. They are doing their duty. It contains subject and predicate. ఈ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. They are doing their duty. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, ప్రెడికేట్ ఉంది. ఇన్ ప్రీవియస్ సెషన్స్ వి లర్న్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ ఏ ప్రెడికేట్. ప్రీవియస్ సెషన్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి మనము నేర్చుకోవటం జరిగింది. లుక్ అట్ ద సెకండ్ సెంటెన్స్. Have you seen a woman who wore a pink saree? Have you seen a woman who wore a pink saree? If you observe, this sentence also contains clauses, but this sentence contains two clauses. గమనించినట్లయితే ఈ వాక్యం కూడా క్లాజెస్ని కలిగి ఉంది, కానీ ఈ సెంటెన్స్లో మనకి టూ క్లాజెస్ అనేవి ఉన్నాయని మనము గమనించవచ్చు. ఎస్, ఏ క్లాస్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్డ్ విత్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ ప్రెడికేట్. ఒక సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ కలిగినటువంటి వాక్యాన్ని మనము క్లాజ్ అంటాము. ఆ విధంగా హ్యావ్ యూ సీన్ ఎ విమెన్, ఇది ఒక క్లాజ్గా చెప్పచ్చు. హూ వోర్ ఎ పింక్ శారీ, ఇది ఒక క్లాజ్గా చెప్పచ్చు. కమ్ అగైన్, వాట్ ఈజ్ ఎ క్లాజ్? ఎ క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ కంటైనింగ్ గ్రూప్ ఆఫ్ సమ్ వర్డ్స్. కొన్ని పదముల సముదాయాన్ని క్లాజ్ అంటాం. ఇట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. సమ్టైమ్స్ ఇట్ మే నాట్ కంటైన్ an object. Sometimes it may not contain an object, means sometimes it contains an object and sometimes it may not contain an object. ఒక క్లాస్లో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. వాట్ ఈజ్ ఎ క్లాస్? ఎ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ కంటైనింగ్ సమ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. సమ్టైమ్స్ ఇట్ మే కంటైన్ ఎన్ ఆబ్జెక్ట్. క్లాజ్ అంటే కొన్ని పదముల సముదాయము. ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండదు. కైండ్స్ ఆఫ్ క్లాజెస్. లెట్ us డిస్కస్ వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ క్లాజెస్. క్లాజెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయనేది మనం చూద్దాం. మెయిన్ క్లాస్. If a clause contains complete meaning,
It is called a main class. What is a main class? If a clause contains complete meaning, it is called a main class. Whenever a clause consists full meaning, it is a main class. ఎప్పుడైతే ఒక క్లాజు పూర్తి అర్థాన్ని ఇస్తుందో ఆ క్లాజ్ని మెయిన్ క్లాజ్ అని చెప్పి చెప్తాం. ఎప్పుడైతే ఒక క్లాజు పూర్తి అర్థాన్ని ఇస్తుందో ఆ క్లాజ్ని మెయిన్ క్లాజ్ అని చెప్పి పిలుస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. The police arrested the criminal. The police arrested the criminal. It contains group of words. It contains subject, verb. It gives complete meaning. So it is called a main class. ఈ వాక్యాన్ని మీరు గమనించండి. ద పోలీస్ అరెస్టెడ్ ద క్రిమినల్ అనేటువంటి వాక్యాన్ని గమనించండి. కొన్ని పదముల సముదాయము కాబట్టి క్లాజ్ అని పిలవచ్చు. ద పోలీస్ సబ్జెక్ట్ ఉంది, అరెస్టెడ్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఈ సెంటెన్స్ యొక్క అర్థం చూడండి. ద పోలీస్ అరెస్టెడ్ ద క్రిమినల్. ఆ పోలీస్ ఆ క్రిమినల్ని అరెస్ట్ చేయటం జరిగింది. పూర్తి అర్థాన్ని ఇచ్చింది. పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ఇది మెయిన్ క్లాస్. ఓకే. షీ నెవర్ హర్ట్స్ అదర్స్. ఇట్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్. ఇట్ కంటైన్స్ వర్బ్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ మెయిన్ క్లాస్. రెండవ వాక్యాన్ని చూడండి. షీ నెవర్ హర్ట్స్ అదర్స్. కొన్ని పదముల సముదాయము కాబట్టి క్లాజ్ అనొచ్చు. సబ్జెక్ట్ ఉంది, షీ అనే పదము. వర్బ్ ఉంది, హర్ట్స్. వర్బ్ హర్ట్స్. ఈ సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇచ్చింది. ఆమె ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టదు. ఆమె ఇతరుల్ని ఎప్పుడూ బాధ పెట్టదు. పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి ఇది మనము మెయిన్ క్లాజ్ అని చెప్పి చెప్పచ్చు. It is also called a principal class or an independent class. A main class is also termed as a principal class or an independent class. ఈ మెయిన్ క్లాస్నే రెండు రకాలుగా పిలుస్తాం. ప్రిన్సిపల్ క్లాస్ అనొచ్చు లేదా ఇండిపెండెంట్ క్లాస్ అనొచ్చు. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉంటుంది, దేనిపైన ఆధారపడకుండా పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్పి మనము చెప్పచ్చు. ప్రిన్సిపల్ క్లాస్ అంటే ప్రధానమైనటువంటి ఉపకరణ వాక్యము. క్లాస్ అంటే తెలుగులో మనము ఉపకరణ వాక్యము అంటాము. ప్రిన్సిపల్ అంటే ప్రధానమైనది, దేనిపైన ఆధారపడదు కాబట్టి దీన్ని మనము ప్రధానమైనదని పిలవచ్చు. ఓకే. ఏ మెయిన్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ a principal class or an independent class. Okay. Let us discuss a subordinate class. Let us discuss a subordinate class. Subordinate class ante ento chuddam. If a clause does not contain complete meaning, it is just quite opposite to main class. Main class means gives complete meaning. Subordinate class means never gives complete meaning. మెయిన్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సబార్డినేట్ క్లాస్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. ఇఫ్ ఎ క్లాస్ డస్ నాట్ కంటైన్ కంప్లీట్ మీనింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ సబార్డినేట్ క్లాస్. వెనెవర్ ఎ క్లాస్ నెవర్ గివ్స్ ఎ ఫుల్ మీనింగ్, ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ సబార్డినేట్ క్లాస్. ఎప్పుడైతే ఒక క్లాస్ పూర్తి అర్థాన్ని ఇవ్వదో దానిని మనము సబార్డినేట్ క్లాస్ అంటాము. ఈ సబార్డినేట్ క్లాస్ అనేది మెయిన్ క్లాస్కి పూర్తి వ్యతిరేకమని చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. దో దే వర్ పూర్, దే వర్ ఆనెస్ట్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్ అగైన్. దో దే వర్ పూర్, దే వర్ ఆనెస్ట్. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, దిస్ సెంటెన్స్ కంటైన్స్ టూ క్లాసెస్. Earlier we have discussed that a clause contains a subject and a verb. Means it contains a subject and a predicate. ఇప్పుడే మనం చెప్పుకున్నాం క్లాజ్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, అంటే సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ ఉంటుందని చెప్పాం. ఇక్కడ ఆ విధంగా చూసినట్లయితే టూ క్లాజెస్ ఉన్నాయి. దో దే వర్ పూర్ అనేది ఒక క్లాజ్, దే అనేది సబ్జెక్ట్, వర్డ్ అనేది వర్బ్ కాబట్టి. మరి సెకండ్ సెంటెన్స్ కూడా ఉంది. దే వర్ ఆనెస్ట్, దే అనేది సబ్జెక్టు, వర్డ్ అనేది వర్బ్. సో ఇక్కడ టూ క్లాసెస్ ఉన్నాయి. దో దే వర్ పూర్, దే వర్ ఆనెస్ట్. ఇఫ్ యూ అబ్జర్వ్, ద ఫస్ట్ క్లాస్ డస్ నాట్ కన్సిస్ట్
కంప్లీట్ మీనింగ్. మొదటి క్లాజ్ ఏంటి? మొదటి క్లాజు దో దేవర్ పూర్, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి? వారు పేదవారు అయినప్పటికీ దో అనే కంజంక్షన్ యాడ్ చేయటం వల్ల ఆ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. దో దేవర్ పూర్, వారు పేదవారు అయినప్పటికీ అన్నాం. అంటే ఇక్కడ పూర్తి అర్థం ఎలా వస్తుంది? వారు పేదవారు అంటే అది పూర్తి అర్థం. ఇక్కడ అలా అనలేదు. దో దేవర్ పూర్ మీన్స్ ఇట్ ఈస్ ద సబార్డినేట్ క్లాస్. వారు పేదవారు అయినప్పటికీ అన్నాం. దేవర్ ఆనెస్ట్, దేవర్ ఆనెస్ట్, వారు నిజాయితీ పరులు, వారు నిజాయితీ పరులు. ఇది మెయిన్ క్లాజ్ అని చెప్పచ్చు. పూర్తి అర్థాన్ని ఇచ్చింది. దేవర్ ఆనెస్ట్, వారు నిజాయితీ పరులు, ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది కాబట్టి అది మెయిన్ క్లాజ్ అయింది. దో దేవర్ పూర్, వారు పేదవారు అయినప్పటికీ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్. వీ హ్యావ్ టు నో ఎ సబార్డినేట్ క్లాజ్ నెవర్ స్టాండ్స్ అలోన్. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాజ్. ఇట్ ఆల్వేస్ టేక్స్ మెయిన్ క్లాజ్ అలాంగ్ విత్ ఇట్. ఏ సబార్డినేట్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఒక మెయిన్ క్లాజ్తో కలిపి మాత్రమే సబార్డినేట్ క్లాజు ఉంటుంది. ఎందువల్లంటే సబార్డినేట్ క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. మరి ఆ పూర్తి అర్థాన్ని మనం పొందాలి అంటే తప్పనిసరిగా సబార్డినేట్ క్లాజ్ పక్కన మెయిన్ క్లాజ్ ఉపయోగించాలి. అందుకే మనం ఇక్కడ గమనించినట్లయితే దో దేవర్ పూర్ అనే సబార్డినేట్ క్లాజ్ పక్కన దేవర్ ఆనెస్ట్ అనేటువంటి మెయిన్ క్లాజ్ని మనం ఉపయోగించడం జరిగింది. వారు పేదవారైనప్పటికీ వారి నిజాయితీ పరులు అని చెప్పి మనము చెప్పచ్చు. ఇఫ్ యూ క్లోజ్ దో దేవర్ పూర్ అనే పదంలో అనే సెంటెన్స్లో దో అనే పదాన్ని క్లోజ్ చేయండి ఒక్కసారి. ఆ దో అనే పదం లేదనుకుందాం, చదవండి ఇప్పుడు అది లేకుండా. దేవర్ పూర్, వారు పేదవారు. ఇప్పుడు పూర్తి అర్థాన్ని ఇచ్చిందంటే దేవర్ పూర్ అనేది మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్గా చేయగలిగేది సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇన్ ద ప్రీవియస్ సెషన్ వీ లర్న్డ్ వాట్ ఈజ్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. మనము ప్రీవియస్ సెషన్లో సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఒక మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్గా చేయగలిగింది సబార్డినేట్ కంజంక్షన్ మాత్రమే. దో, యాజ్, ఇఫ్, సిన్స్, బికాస్ ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. whenever we place these conjunctions before a main class it becomes a subordinate class. ఇలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని మనము మెయిన్ క్లాసెస్ దగ్గరగానే ఉపయోగించినట్లయితే ఆ మెయిన్ క్లాసెస్ అనేవి సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఓకే, కమ్ అగైన్. ఏ సబార్డినేట్ క్లాస్ నెవర్ స్టాండ్స్ అలోన్, ఇట్ ఆల్వేస్ టేక్స్ ఎ మెయిన్ క్లాస్ అలాంగ్ విత్ ఇట్. సబార్డినేట్ క్లాస్ అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండదు, ఎప్పుడు కూడా దీంతో పాటు మెయిన్ క్లాస్ను కలిగి ఉండి మాత్రమే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ an adverbial class or a dependent class. A subordinate class is also called an adverbial class or a dependent class. ఈ సబార్డినేట్ క్లాస్నే మనము ఆడ్వర్బియల్ క్లాస్ అని పిలవచ్చు లేదా డిపెండెంట్ క్లాస్. డిపెండెంట్ డెఫినిషన్ విత్ ఇన్ దిస్ టర్మ్. డిపెండెంట్ అంటే ఇది ఆధారపడుతుంది. దేనిపైన ఆధారపడుతుంది? మెయిన్ క్లాస్ పైన ఆధారపడుతుంది. ఎ సబార్డినేట్ క్లాస్ ఈజ్ ఎ డిపెండెంట్ క్లాస్ బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అనేది ఒక డిపెండెంట్ క్లాస్ ఎందుకంటే ఇది మెయిన్ క్లాస్ పైన ఆధారపడుతుంది. A subordinating conjunction can make a main class as a subordinate class. Just we discussed about though whenever we place before a main class it becomes a subordinate class. ఇప్పుడే చెప్పుకున్నాం దో అనే పదము, యాజ్ అనే పదము, ఇఫ్ అనే పదము, సిన్స్ అనే పదము, బికాజ్ అనే పదము, ఇలాంటి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ని మనము మెయిన్ క్లాస్ పక్కనగానే ఉపయోగించినట్లయితే ఆ మెయిన్ క్లాస్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే మనం డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్ కెన్ మేక్ ఎ మెయిన్ క్లాస్ యాజ్ ఎ సబార్డినేట్ క్లాస్. హౌ కెన్ ఎ మెయిన్ క్లాస్ బీ యాజ్ ఎ సబార్డినేట్ క్లాస్? ఒక మెయిన్ క్లాస్ ఎలా సబార్డినేట్ క్లాస్ అవుతుంది? సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎక్కడ ఉపయోగించాలి? బై ప్లేసింగ్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్ బిఫోర్ ఎ మెయిన్ క్లాస్. బై ప్లేసింగ్ ఏ సబార్డినేటింగ్ కంజంక్షన్
బిఫోర్ ఎ మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ ముందర సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించినట్లయితే ఆ సబార్డినేటింగ్ కంజంక్షన్ వల్ల ఆ మెయిన్ క్లాస్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఓకే, I hope you have understood about the main class and the subordinate class. Come again, what is a main class? A main class gives full meaning. It is an independent class. ఒక మెయిన్ క్లాస్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని మనము ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. వాట్ ఈస్ ఎ సబార్డినేట్ క్లాస్? ఎ సబార్డినేట్ క్లాస్ నెవర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫుల్ మీనింగ్. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అంటే ఎప్పుడు పూర్తి అర్థాన్ని ఇవ్వదు, ఇది ఎప్పుడు మెయిన్ క్లాస్ పైన ఆధారపడి ఉంటుంది. when we place a subordinating conjunction before a main class, it becomes a subordinate class. ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ని మనము మెయిన్ క్లాస్ ముందరగానే ఉపయోగించినట్లయితే అది మనకి సబార్డినేట్ క్లాస్ అవుతుంది. జనరలీ ఏ సబార్డినేట్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 kinds. జనరలీ ఏ సబార్డినేట్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 3 kinds. సాధారణంగా సబార్డినేట్ క్లాసెస్ని 3 kindsగా మనం డివైడ్ చేయొచ్చు. Noun class, adjectival class, adverbial class. What are the 3 subordinate classes that are classified? ఏంటి ఆ 3 subordinate classes? Noun class, adjectival class, adverbial class. Let's learn these 3 classes. Yes, ఈ 3 classes గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. Noun class. Whenever a subordinate class works as a noun, it is called a noun class. It works as a subject or an object. What is a noun class? చూద్దాం నౌన్ క్లాస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎప్పుడైతే సబార్డినేట్ క్లాసు ఒక నౌన్గా పనిచేస్తుందో వాక్యంలో ఒక పూర్తి సబార్డినేట్ క్లాస్ని కేవలము ఒక నౌన్గా మాత్రమే ఉపయోగిస్తే దాన్ని మనము నౌన్ క్లాస్ అంటాము. Here a subordinate class works as a subject or an object. నౌన్ అంటే మనకు తెలుసు, నౌన్ అంటే సబ్జెక్ట్గాను ఉపయోగపడుతుంది లేదా ఆబ్జెక్ట్గాను ఉపయోగపడుతుంది. రామ కిల్స్ రావణ. రామ అనేది నౌన్, సబ్జెక్ట్గా ఉపయోగపడింది. రావణ అనేది నౌన్, ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది. సో whenever a subordinate class acts as a noun in the sentence, it is called a noun class. Here a subordinate class can work as a subject or an object. ఎప్పుడైతే వాక్యములో సబార్డినేట్ క్లాస్ ఒక నౌన్గా పనిచేస్తుందో దాన్ని మనం నౌన్ క్లాస్ అంటాము. ఇక్కడ ఈ సబార్డినేట్ క్లాస్ అనేది కొన్ని సందర్భాల్లో సబ్జెక్టుగా పనిచేయచ్చు, కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్ట్గా కూడా పనిచేయచ్చు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. whatever we study increases our knowledge. Whatever we study increases our knowledge. If you observe, whatever we study, it is a subordinate class. Increases our knowledge, it is a main class. Whatever we study, ఈ మొత్తం కూడా మనకి సబార్డినేట్ క్లాస్ అయింది. ఎలా అయింది? వి స్టడీ అనే పదం ముందర వాట్ ఎవర్ ఉపయోగించడం వల్ల ఇది సబార్డినేట్ క్లాస్ అయింది. ఈ మొత్తం కూడా ఒక నౌన్ క్లాస్గా చెప్పచ్చు మనము. వాట్ ఎవర్ వీ స్టడీ, మనం ఏదైతే చదివామో అది మన యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది. వాట్ ఎవర్ వీ స్టడీ అనేది ఒక సబ్జెక్ట్గా పనిచేసింది, నౌన్ స్థానంలో వచ్చింది. ఇది నౌన్ స్థానంలో వచ్చింది కాబట్టి ఇది మనం నౌన్ క్లాస్ అని చెప్పి మనము చెప్తాము, సబ్జెక్ట్గా పనిచేసింది. లుక్ అట్ ది సెకండ్ ఎగ్జాంపుల్. షీ బాయ్స్ వాట్ ఎవర్ షీ నీడ్స్. She buys whatever she needs. If you observe, she buys is a main class, whatever she needs is a subordinate class. Here subordinate class works as an object in the sentence as a noun. ఈ సెకండ్ సెంటెన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే సబార్డినేట్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించబడింది, నౌన్గా ఉపయోగించబడింది. కాబట్టి ఇది మనకి నౌన్ క్లాస్ అని చెప్పి మనం చెప్పచ్చు. వెనెవర్ ఏ సబార్డినేట్ క్లాస్ వర్క్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ద సెంటెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ క్లాస్. కమ్ టు ద సెకండ్ వన్, adjectival class. Adjectival class. Whenever a subordinate class acts as an adjective in the sentence which qualifies a noun or a pronoun, it is called an adjectival class. అసలు adjective అంటే ఏంటి? మనకి ఒక నౌన్ని
క్వాలిఫై చేస్తుంది, అది యాడ్జెక్టివ్ అని చెప్పాం మనం. యాడ్జెక్టివల్ క్లాజ్ అనేది కూడా ఒక యాడ్జెక్టివ్గా ఉపయోగించబడుతుంది. నౌన్ క్లాజ్ అనేది నౌన్గా ఉపయోగించబడుతుంది. యాడ్జెక్టివల్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్గా ఉపయోగించబడుతుంది. వేటిని క్వాలిఫై చేస్తుంది? ఇట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రనౌన్. ఒక నౌన్ని క్వాలిఫై చేయొచ్చు లేదా ప్రనౌన్ని క్వాలిఫై చేయొచ్చు. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్. చెన్నై ఈజ్ ఎ సిటీ విచ్ హ్యాస్ బ్యూటిఫుల్ బీచెస్. Chennai is a city which has beautiful beaches. Here this sentence contains two clauses. Chennai is a city, it gives complete meaning, it is a main clause. Which has beautiful beaches. Whenever a subordinating conjunction is used before a main clause, it becomes a subordinate clause. అలాగే ఇక్కడ విచ్ అనే పదము మనము మెయిన్ క్లాజ్ ముందర ఉపయోగించాం కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది. విచ్ హ్యాస్ బ్యూటిఫుల్ బీచెస్. ఈ సెంటెన్స్ మొత్తం మనం అబ్జర్వ్ చేసినట్లయితే విచ్ హ్యాస్ బ్యూటిఫుల్, ఈ బ్యూటిఫుల్ బీచెస్ ఎలాంటి బీచెస్? బ్యూటిఫుల్ బీచెస్. ఈ బ్యూటిఫుల్ అనేటువంటి విచ్ హ్యాస్ బ్యూటిఫుల్ అనేటువంటి పదం మనం తీసుకోవడం ద్వారా ఈ సబార్డినేట్ క్లాజ్ యాడ్జెక్టివ్గా ఉపయోగించబడింది కాబట్టి ఇది యాడ్జెక్టివల్ క్లాజ్ అని చెప్పి మనము చెప్పచ్చు. Look at the second sentence. Do you know how good he is? Do you know how good he is? Yes, do you know how good he is? Here, how good he. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ అనేది how good he. ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్గా గుడ్ అనేటువంటి యాడ్జెక్టివ్గా ఉపయోగించబడింది. నౌన్ని కాకుండా ప్రనౌన్ని క్వాలిఫై చేసింది. హీ అనే ప్రనౌన్ ఇక్కడ ఇది క్వాలిఫై చేసింది కాబట్టి ఇది యాడ్జెక్టివల్ క్లాజ్ అని చెప్పి చెప్పచ్చు. వాట్ ఈస్ అన్ యాడ్జెక్టివల్ క్లాజ్? వెన్ ఎవర్ ఎ సబార్డినేట్ క్లాజ్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఇన్ ద సెంటెన్స్, it is called a subordinate, it is called an adjectival clause. It qualifies a noun or a pronoun. Come to the third one, adverbial clause. Adverbial clause. Whenever a subordinate clause acts as an adverb in a sentence which modifies a verb or an adjective or another adverb. ఏంటి adverbial clause అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక సబార్డినేట్ క్లాస్ యాడ్వర్బ్గా ఉపయోగించబడిందో. Let us discuss what is an adverb. Earlier we learnt it. What is an adverb? An adverb is a word which modifies a verb or an adjective or another adverb. మనము ప్రీవియస్ సెషన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్వర్బ్ అంటే ఏంటో డిస్కస్ చేయటం జరిగింది. ఏ పదమైతే ఒక వర్బ్ని కానీ ఒక యాడ్జెక్టివ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ వర్ణించి చెప్తుందో దాన్ని యాడ్వర్బ్ అని చెప్పి మనం చెప్పుకుంటామని చెప్పి తెలుసుకున్నాం. వాట్ ఈస్ ఎన్ యాడ్వర్బియల్ క్లాస్? whenever a subordinate clause acts as an adverb in the sentence, it is called an adverbial clause. It modifies a verb, an adjective or another adverb. ఎప్పుడైతే ఒక సబార్డినేట్ క్లాజ్ యాడ్వర్బ్గా పనిచేయబడిందో దాన్ని యాడ్వర్బియల్ క్లాజ్ అంటాము. లుక్ ఎట్ ద సెంటెన్స్. హీ విల్ గో వేర్ ఎవర్ షీ కాల్స్ హిమ్. హీ విల్ గో వేర్ ఎవర్ షీ కాల్స్ హిమ్. Here this sentence contains two clauses. He will go is a main clause. Wherever she calls him is a subordinate clause. Wherever అనేటువంటి వర్డ్ని షీ కాల్స్ హిమ్ అనే మెయిన్ క్లాజ్ ముందు ఉపయోగించడం వల్ల ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది. wherever she calls him. ఇక్కడ ఈ wherever అనేటువంటి పదం ద్వారా ఈ సెంటెన్స్ మొత్తము యాడ్వర్బ్గా ఉపయోగించబడింది కాబట్టి దీన్ని యాడ్వర్బియల్ క్లాజ్ అంటాము. ది షర్ట్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ అ లిలీ. ఈ ఫస్ట్ సెంటెన్స్లో వేర్ ఎవర్ అనేది కాల్స్ అనే వర్బ్ని మాడిఫై చేసింది కాబట్టి ఇది ఒక యాడ్వర్బ్ అయింది. సో యాడ్వర్బియల్ క్లాజ్ అని చెప్పి మనం చెప్పచ్చు. సెకండ్ సెంటెన్స్, ది షర్ట్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ అ లిలీ. హియర్ యాజ్ వైట్ యాజ్ అ లిలీ ఈజ్ ఎ సబార్డినేట్ క్లాజ్, works as an adverb because it modifies an adjective. ఈ సెకండ్ సెంటెన్స్లో యాజ్ వైట్ యాజ్ ఎ లిలీ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్ అని మనకు అర్థమైంది, పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఇది ఈ యాడ్వర్బ్ క్లాజ్ అనేది యాడ్జెక్టివ్ని మాడిఫై చేసింది కాబట్టి యాడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తే యాడ్జెక్టివల్ క్లాజ్ అవుతుంది. బట్ ఇక్కడ మాడిఫై చేసింది కాబట్టి దీన్ని మనము యాడ్వర్బియల్ క్లాజ్ అని చెప్తాం. ఈ విధంగా యాడ్వర్బియల్ క్లాజ్ అనేది ఉంటుంది.
Come again. Class, group of some words. It contains subject and predicate. Sometimes it contains an object and sometimes it may not contain an object. Clauses are generally two types: main class, subordinate class. Main class is also termed as principal class and an independent class. A subordinate class is also termed as an adverbial class or a dependent class. Main class gives complete meaning. Subordinate class never gives complete meaning. A subordinate class never stands alone. It always stands beside a main class. A subordinate class is of three kinds: noun class, adjectival class, adverbial class. Noun class. A subordinate class acts as a noun. Adjectival class. A subordinate class acts as an adjective. Adverbial class. A subordinate class acts as an adverb. In this way, we have to understand about classes and kinds of classes. Now, we are going to learn phrases and kinds of phrases. What is a phrase? A phrase is a group of words that does not have a subject and a finite verb. A phrase does not contain subject and a finite verb and it is a group of words. Phrase అనేది కొన్ని పదముల సముదాయము. సబ్జెక్ట్ని కానీ ఫినైట్ వర్బ్ని కానీ కలిగి ఉండదు. ఫినైట్ వర్బ్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ మెయిన్ వర్బ్. ఫినైట్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ని ఫినైట్ వర్బ్ అంటాం. ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని మనము ఫినైట్ వర్బ్గా చెప్పుకోవటం జరుగుతుంది. ఇట్ కాంట్ స్టాండ్ అలోన్ టు గివ్ కంప్లీట్ మీనింగ్. ఏ ఫ్రేజ్ నెవర్ స్టాండ్స్ అలోన్ టు గివ్ కంప్లీట్ మీనింగ్. ఈ ఫ్రేజ్ అనేది ఎప్పుడూ కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. దెర్ ఇస్ ఎ క్యాట్ అండర్ ద టేబుల్. అబ్జర్వ్ వాట్ ఈస్ ఎ ఫ్రేజ్. అండర్ ద టేబుల్ ఈజ్ ఎ ఫ్రేజ్. I saw a girl who was carrying a basket of flowers. Observe what is a phrase. A basket of flowers is a phrase. Rahim is poor. Observe what is a phrase. The word poor is a phrase. ఈ త్రీ సెంటెన్సెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అండర్లైన్ చేసినటువంటి సెంటెన్సెస్ అనేవి పూర్తి అర్థాన్ని ఇవ్వలేవు. ఇవి సబ్జెక్ట్ని కానీ ఫినైట్ వర్బ్ని కానీ కలిగి లేవు కాబట్టి వీటిని మనం ఫ్రేజెస్ అని చెప్పి మనం చెప్తాం. ద అబవ్ అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఫ్రేజెస్. ఈ పై వాక్యాల్లో అండర్లైన్ చేసినటువంటి వాక్యాలను మనము ఫ్రేజెస్ అని చెప్పి చెప్తాం. కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్. జనరలీ ఫ్రేజెస్ ఆర్ ఆఫ్ 6 kinds. జనరలీ ఫ్రేజెస్ ఆర్ ఆఫ్ 6 kinds. సహజంగా ఫ్రేజెస్ని మనము 6 kindsగా చెప్తాం. నౌన్ ఫ్రేజ్. ఫస్ట్ వన్ నౌన్ ఫ్రేజ్. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ నౌన్గా పనిచేసినట్లయితే దాన్ని మనం నౌన్ ఫ్రేజ్ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. షీ బాట్ ఎ బ్లాక్ షర్ట్. ఇక్కడ ఏ బ్లాక్ షర్ట్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్. అబ్జర్వ్ చేయండి, షర్ట్ అనేది మనకి అక్కడ నౌన్. ఏ బ్లాక్ షర్ట్ ఇది ఇక్కడ మనకి నౌన్ ఫ్రేజ్గా చెప్తాం. ఎ బర్డ్ ఇన్ ద బుష్ పీప్స్ త్రూ ద లీవ్స్. ఎ బర్డ్ ఇన్ ద బుష్ పీప్స్ త్రూ ద లీవ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బర్డ్ ఇన్ ద బుష్ అనేది మనం నౌన్ ఫ్రేజ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ నౌన్ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ నౌన్లా పనిచేసినట్లయితే దాన్ని మనం నౌన్ ఫ్రేజ్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఏ బ్లాక్ షర్ట్ ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఏ బ్లాక్ షర్ట్ అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. ఏ బర్డ్ ఇన్ ద బుష్ ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు. దెర్ ఈజ్ నో ఫినైట్ వర్బ్ ఇన్ ద అండర్లైన్డ్ వర్డ్స్. అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్లో ఫినైట్ వర్బ్ లేదు. ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇది ఫ్రేజెస్. అవి నౌన్లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని మనము నౌన్ ఫ్రేజెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కమ్ టు ద సెకండ్ వన్, వర్బ్ ఫ్రేజ్. ఎ వర్బ్ ఫ్రేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ వర్బ్. వర్బ్ ఫ్రేజ్ అనేది ఒక వర్బ్లా పనిచేస్తుంది. ఫ్రేజ్ అనేది ఒక వర్బ్లా పనిచేస్తుంది. అలాంటి దాన్ని మనం వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ వర్బ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ ఒక వర్బ్లా పనిచేసినట్లయితే దాన్ని మనము వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఫస్ట్ సెంటెన్స్లో ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ నౌన్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఫ్రేజ్. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ వర్బ్ ఇట్ ఈస్ ఎ వర్బ్ ఫ్రేజ్.
ఒక ఫ్రేజ్ వర్బ్లా పనిచేసినట్లయితే దాన్ని మనం వర్బ్ ఫ్రేజ్ అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ఉదయ్ హ్యాస్ ఈటన్ అన్ యాపిల్. ఉదయ్ హ్యాస్ ఈటన్ అన్ యాపిల్. అండర్లైన్ వర్డ్ హ్యాస్ ఈటన్. హ్యాస్ ఈటన్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫినైట్ వర్బ్, ఇట్ ఈస్ ఎ నాన్ ఫినైట్ వర్బ్. ఇది ఫినైట్ వర్బ్ కాదు. మనం చెప్పాం వాట్ ఈస్ ఎ ఫినైట్ వర్బ్? ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఈజ్ ఓన్లీ ఫినైట్ వర్బ్స్. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ మాత్రమే ఫినైట్ వర్బ్స్. ఇక్కడ ఈటన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, జెరెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనము నాన్ ఫినైట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాజ్ ఈటన్ అనేది వర్బ్ ఫ్రేజ్గా మనం చెప్తాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్. జస్ట్ వి డిస్కస్డ్ వెయిటింగ్ ఈజ్ ఆల్సో అన్ ఇన్ఫార్మ్. ఇది కూడా నాన్ ఫినైట్ వర్బ్గా మనం చెప్తాం. సో నాన్ ఫినైట్ వర్బ్ని మనము ఫ్రేజ్గా మనం చెప్పచ్చు, ఫినైట్ వర్బ్ మాత్రం కాకుండా ఉండాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ వన్. ఐఎమ్ వెయిటింగ్ అనేది మనకి ఇక్కడ వర్బ్ ఫ్రేజ్ మనకి. సో ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ ఎ వర్బ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ వర్బ్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అండ్ వర్బ్ ఫ్రేజ్. Third one, adjective phrase. Adjective phrase. If a phrase does the work of an adjective, it is called an adjectival phrase. If a phrase does the work of an adjective, it is called an adjective phrase. ఒక ఫ్రేజ్ యాజెక్టివ్గా వర్క్ అయినట్లయితే దాన్ని మనం యాజెక్టివ్ ఫ్రేజ్ అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. ద హట్ ఆన్ ద క్లిఫ్ ఈజ్ మైన్. ద హట్ ఆన్ ద క్లిఫ్ ఈజ్ మైన్. వెర్ ఈజ్ ద హట్? ఆన్ ద క్లిఫ్. ఇక్కడ ఆన్ ద క్లిఫ్ అనేది మనకి యాజెక్టివల్ phrase. A man with a long beard is walking in the garden. How was the man? The man with a long beard. ఇక్కడ with a long beard అనేది మనకి యాజెక్టివ్ ఫ్రేజ్గా మనము చెప్తాం. ఆన్ ద క్లిఫ్ అండ్ విత్ ఎ లాంగ్ బియర్డ్ ఈ రెండు కూడా ఇక్కడ మనకి యాజెక్టివల్ ఫ్రేజెస్. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ అన్ యాజెక్టివ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాజెక్టివల్ ఫ్రేజ్. ఎప్పుడైతే ఒక ఫ్రేజ్ యాజెక్టివ్గా పనిచేసిందో దాన్ని యాజెక్టివల్ ఫ్రేజ్ అని చెప్తాం. Come to the fourth one, adverb phrase. If a phrase does the work of an adverb, it is called an adverb phrase. If a phrase does the work of an adverb, it is called an adverb phrase. ఎప్పుడైతే ఒక ఫ్రేజ్ ఒక యాడ్వర్బ్గా పనిచేస్తుందో దాన్ని యాడ్వర్బ్ ఫ్రేజ్ లేదా యాడ్వర్బియల్ ఫ్రేజ్ అని చెప్పి చెప్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. దట్ మ్యాన్ రైడ్స్ ఆన్ ద బైక్ ఎట్ ఫుల్ స్పీడ్. అట్ ఫుల్ స్పీడ్ ఎలా డ్రైవ్ చేశాడు? అట్ ఫుల్ స్పీడ్. ఇట్ ఈస్ అన్ యాడ్వర్బ్ ఫ్రేజ్. ఇక్కడ అట్ ఫుల్ స్పీడ్ అనేది యాడ్వర్బ్ ఫ్రేజ్గా మనం చెప్తాం. జాన్ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. వెన్ విల్ జాన్ కమ్? వెన్ విల్ జాన్ కమ్? జాన్ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. జాన్ ఎప్పుడు వస్తాడు? ఇన్ ది ఈవినింగ్. ఇన్ ది ఈవినింగ్ అనేది మనము యాడ్వర్బ్ ఫ్రేజ్గా చెప్తాం. ఇఫ్ ఎ ఫ్రేజ్ డస్ ద వర్క్ ఆఫ్ అన్ యాడ్వర్బ్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ యాడ్వర్బ్ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్ యాడ్వర్బ్గా పనిచేసినట్లయితే దాన్ని మనం యాడ్వర్బ్ ఫ్రేజ్ అని చెప్పి చెప్తాం. థర్డ్ వన్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. ఫోర్త్ వన్ యాడ్వర్బ్ ఫ్రేజ్. Come to the fifth one, prepositional phrase. Prepositional phrase. It contains a preposition and object of a preposition. Object of preposition is nothing but a noun or a pronoun. ఈ prepositional phrase అనేది ఒక prepositionతో పాటు noun లేదా pronounని కలిగి ఉంటుంది. ఈ prepositional phrase అనేది ఒక prepositionతో పాటు noun లేదా pronounని కలిగి ఉంటుంది. He looked at the joker. At అనేది preposition, the joker అనేది noun. At the joker. He looked at the joker. ఇక్కడ ఇది ప్రపోజిషన్తో పాటు నౌన్లా పనిచేసింది కాబట్టి దీన్ని ప్రపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పి మనం చెప్తాం. ఎట్ ద జోకర్ అనేది ప్రపోజిషనల్ ఫ్రేజ్. గీత ఆఫెన్ స్పీక్స్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. గీత ఆఫెన్ స్పీక్స్ ఇన్ ఎ లౌడ్ వాయిస్. ఇక్కడ ఇన్ అనేది ప్రపోజిషన్, ఎ లౌడ్ వాయిస్ ఇస్ ఎ నౌన్. సో ఇన్ ఎ లౌడ్ వాయిస్ అనేది మనం ప్రపోజిషనల్ ఫ్రేజ్గా తీసుకోవచ్చు. సమ్టైమ్స్ ఇది యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అండ్ యాడ్వర్బల్ ఫ్రేజ్గా కూడా వర్క్ అవుతుంది. Come to the sixth one, infinitive phrase. Infinitive phrase. It contains an infinitive. An infinitive is nothing but 2 plus present tense of verb. It acts as a noun, a verb, an adjective or adverb in the sentence. An infinitive phrase acts as a noun or a verb or an adjective or an adverb in the sentence. ఈ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అనేది 2 ప్లస్ ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని కలిగి ఉంటుంది. ఇది నౌన్గా పనిచేయచ్చు, వర్బ్గా కూడా పనిచేయచ్చు, యాడ్జెక్టివ్గా కూడా పనిచేయచ్చు అండ్ యాడ్వర్బ్గా పనిచేయచ్చు. అంటే ఈ 4 థింగ్స్ని కూడా ఇది మాడిఫై చేయొచ్చు. ఇట్ మాడిఫైస్ ఎ నౌన్ ఆర్ ఎ వర్బ్ ఆర్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. ఈ 4 థింగ్స్లో వేటిని అనేది మాడిఫై చేయొచ్చు. మై ఫ్రెండ్ వాంట్స్ టు ఎర్న్ మనీ. మై ఫ్రెండ్ వాంట్స్ టు
earn money. To earn money, 2 plus v1, 2 plus earn, present tense of verb, to earn money. ఇక్కడ మనీ అనేటువంటి నౌన్ని మాడిఫై చేసింది. 2 ప్లస్ v1 తీసుకొని మనీ అనేటువంటి నౌన్ని మాడిఫై చేసింది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. His daughter talked loudly to attract us. His daughter talked loudly to attract us. To attract us. ఇక్కడ to attract us అనేది వర్బ్ ఫ్రేజ్గా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఈ విధంగా కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ అనేవి ఉంటాయి. నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, యాడ్జెక్టివ్ ఫ్రేజ్, adverb phrase, prepositional phrase and infinitive phrases. Please watch the lesson completely. Thank you very much.